ప్రస్తుతం నేను పుట్టపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్స్ ఎలా అయితే జరిగాయి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా ఇవాళ ఉండబోతున్నాయి. సైకిల్ జోష్ ఎక్కువగా ఉంది ఫ్యాన్ గాలి కంటే అంటూ. ఏ కూటమి వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే కేవలం సంక్షేమ పథకాల వల్లే గెలిచింది అని అనుకోవచ్చా? 2009 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండి 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి 2 సంవత్సరాలు విప్పుగా ఉండి. సార్, మీ పార్టీలోనే మీ నియోజకవర్గంలోనే కొంతమంది యువ నేతలు మీకు ఆపోజిట్గా ఉన్నారు, అపోజ్ చేస్తున్నారు అని విన్నాము. అది ఎంతవరకు నిజం? సత్యసాయిబాబా కాలం చేసిన తర్వాత ఇంకా అసలు ఏం ఉండదు ఇక్కడ, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అనుకున్న టైంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో రియల్ ఎస్టేట్లో కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు మీరు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి యొక్క విజయం అసలు నిశ్చయం అయిపోయింది, ఖాయం అయిపోయింది అంటున్నారు. సో అటుపక్క ప్రత్యర్థి మొదటిసారిగా పోటీ చేసినందువల్ల మీకు సులువైపోయింది అనుకుంటున్నారు. కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళం, హార్డ్ వర్క్ నమ్ముకొని పనిచేసే వాళ్ళం, గట్టిగా పనిచేసే వాళ్ళం. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో అవినీతే లేదంటారు. దెర్ ఇస్ నో కరప్షన్ అట్ ఆల్. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. 2 ఎకరాల ఆసామి 1000 కోట్లకు ఎట్లా పడగలెత్తాడు. నాకు కూడా బిజినెస్ టిప్ చెప్పానండి, మరి నేను కూడా నేర్చుకుంటా. మీ దాకా రావాలంటే ప్రజలు ఏదైనా సమస్యలు మధ్యలో ఒక పర్సన్ ఆయన దాటుకునే రావాలి అంటారు. పేరు కావాలంటే చెప్తాను. నేను చెప్పాను ఇందాక, మేము ఎదుటోడు బలవంతుడా బలహీనుడా అని ఆలోచించాను. నమస్కారం సార్. నమస్తే అండి. 2019లో ఎలక్షన్స్ ఎలా అయితే జరిగాయి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా ఇవాళ ఉండబోతున్నాయి. జగన్ వేవ్ కొంత తగ్గింది, ఆ టీడీపీ హవా అనేది ఎక్కువగా వీస్తోంది అని అంటున్నారు. సైకిల్ జోష్ ఎక్కువగా ఉంది ఫ్యాన్ గాలి కంటే అంటున్నారు. జగన్ గారి జోష్ తగ్గింది అని ఎవరైతే చెప్తున్నారో ఇది పూర్తిగా అవాస్తవం. దేర్ ఈజ్ ఏ కంప్లీట్ అండర్ కరెంట్. విలేజెస్లో ప్రతి విలేజ్లో జగన్ ఎంతో మందికి దేవుడే ఉన్నాడు ఈరోజు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు జగన్ మోహన్ రెడ్డి గారి ఒక ముద్ర వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. బట్ యువత అండ్ అలాగే అర్బన్ పీపుల్ కొంత ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నారు అని అన్నారు. అది ఎంతవరకు? అది ఓన్లీ గోబెల్స్ ప్రచారం అమ్మా. ఎందుకు నేను ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మనం సినిమా క్రేజ్, పవన్ కళ్యాణ్ చూస్తూనే సినిమా క్రేజ్తో చాలామంది పిల్లలు ఆయన వస్తూనే మీరు చూసారో లేదో, యూత్ పిల్లలు దాదాపుగా బిట్వీన్ ఏజ్ ఆఫ్ 18 to up to 30, 32, 35 వరకు ఆయన కార్ ఎమ్మడి ఆయన క్యాన్వా ఎమ్మడి పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఓటింగ్ దేనికి వచ్చేందుకు ఎప్పుడే కానీ ఓట్లు పడవు. మీరు గమనించండి, లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్లో పోటీ చేశాడు. అదే క్రేజ్తో ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నా నన్ను చూసి అంతా ఓట్లు వేస్తారనుకున్నాడు, కానీ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావనే ఓటమి చేశారు. బట్ ఈసారి కూటమి టీడీపీతో కాబట్టి ఏ కూటమి వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మే ఆఖరికల్లా రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోతాం. 150కి పైగానే వస్తాయి సార్ స్థానాలు ఈసారి. నేను నెంబర్ చెప్పాను కానీ మంచి స్థానాలు వస్తాయి. గుడ్ నెంబర్ విల్ అచీవ్ ఇట్. డెఫినెట్గా మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే కేవలం సంక్షేమ పథకాల వల్లే గెలిచింది అని అనుకోవచ్చా? నాట్ ఓన్లీ దట్. ఒకటి సంక్షేమ, మా ప్రభుత్వం ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ డన్ ఎ రియలీ వండర్ఫుల్ జాబ్. సంక్షేమ పథకాలు అనేటివి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మేము ప్రతి ఒక్కరికి ఇచ్చాం. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉండొచ్చు, టీడీపీ సానుభూతి పరులు ఉండొచ్చు, జనసేన పార్టీ సానుభూతి పరులు ఉండొచ్చు, ఇతర పార్టీల సానుభూతి పరులు ఉండొచ్చు. అందరికీ అక్రాస్ ఎవరెవరికైతే పాలసీలో ఫిట్ ఇన్ అయ్యి ఎలిజిబిలిటీ ఉంటుందో అందరికీ సంక్షేమ పథకాలు అందాయి. అదే కాకోకుండా మీరు గమనిస్తే ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ మీద కానీ, హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ మీద కానీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కానీ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ హ్యూజ్ అమౌంట్ టుడే. అందుకే మీరు గమనించండి, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అది గమనిస్తే ఇది నేను కూడా 2019 ముందు స్కూల్స్కి వెళ్ళాను.
గవర్నమెంట్ స్కూల్స్కు. ఇప్పుడు మన స్కూల్స్కి వెళ్తే ఆ వ్యత్యాసం మన కళ్ళ ముందర కనపడతా ఉంది. ఆ వ్యత్యాసం ఎలా ఉందంటే క్లియర్ కట్గా కనపడతా ఉంది. అంటే మంచి వాల్ పెయింట్స్, స్కూల్ పిల్లలకి సరిపోయే వాల్ పెయింట్స్, మంచి బ్లాక్ బోర్డ్ బదులు గ్రీన్ బోర్డు, ప్లస్ లోపల స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. మొత్తం ప్లే గ్రౌండ్స్, బాత్రూమ్స్, పిల్లలు కూర్చుండే టేబుల్స్. అసలు మీరు గమనిస్తే గతంలో టీచర్లు కూర్చునే కూడా చైర్లు ఉండేటివి కాదు. 2019 వరకు ఈరోజు మొత్తం టోటల్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేసాం. అంటే మేము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో హెల్త్ మీద కానీ ఎడ్యుకేషన్ మీద కానీ, దట్ విల్ గివ్ డెఫినెట్గా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దట్స్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఈజ్ వెన్ రాజశేఖర్ రెడ్డి వాజ్ దేర్. అప్పుడు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే ఈరోజు మా ప్రాంతంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు బయట దేశాల్లో, బయట రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ, సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, లేదంటే ఇతర ఉద్యోగాలు కావచ్చు, జస్ట్ బికాజ్ ఆఫ్ ఫీజు రియంబర్స్మెంట్. ఒక చిన్న ఆలోచన, మనిషికి వచ్చిన చిన్న ఆలోచన, ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక ఆలోచన ఈరోజు లక్షలాది కుటుంబాలకు దీపమై వెలుగుతూ ఉంది. డెఫినెట్లీ సార్. సో పుట్టపర్తి నియోజకవర్గానికి వస్తే సో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది. అందులో మీ కృషి ఎంత ఉంది? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ 100% జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, శ్రీధర్ రెడ్డి కృషితో, మా ఎమ్మెల్యేల సహకారంతో, మా పార్లమెంటు పరిధిలోని హిందూపూర్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో ఇది సాధించుకోగలిగాం. ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో ఆయన ఆశిస్తున్నటువంటి, ఆయన బతికున్నప్పుడే సత్యసాయి డిస్ట్రిక్ట్ అనే ఒక ఏర్పాటు చేయాలి. ఆయన సోదరుడైనటువంటి జానకరామయ్య గారు కూడా ఎన్నో పర్యాయాలు ప్రయత్నాలు చేయడము, అది కొంచెం వెనకబడిపోవడము. తర్వాత ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో శ్రీధర్ రెడ్డి 10 అడుగులు ముందరికేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి అది మాత్రం 100% చూడండి. ఎందుకంటే సత్యసాయిబాబా కాలం చేసిన తర్వాత ఇంకా అసలు ఏముండదు ఇక్కడ, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటు చుట్టుపక్కల రోడ్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, చాలా డెవలప్ అయిపోయాయి. సో రియల్ ఎస్టేట్లో కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు మీరు. సో అది ఎంతవరకు వాస్తవం? నేను చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మేము ఇక్కడ కూడా పుట్టపర్తి మనకేదో సముద్రం ఒడ్లో ఉండి ఏదో సింగపూర్ టౌన్ మాదిరో, న్యూయార్క్ టౌన్ మాదిరో, లేదంటే వైజాగ్ మాదిరో, లేదంటే అట్లా బాంబే సిటీస్ మాదిరో అట్లా సముద్రాన్ని పక్కనే ఉండి గ్రోత్కు అడ్డంకి ఉన్నప్పుడు దెర్ విల్ బి వర్టికల్ గ్రోత్. వెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఫర్ హారిజాంటల్ గ్రోత్, హారిజాంటల్ గ్రోత్కు అవకాశం లేనప్పుడు వర్టికల్ గ్రోత్కి వెళ్తాం. మా దగ్గర అన్ని చోట్ల ఇట్లా హారిజాంటల్ ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ కావచ్చు. ఇటు బుక్కపట్నం సైడ్ స్ప్రెడ్ కావచ్చు, కొత్త చెరువు, జగరాజపల్లి, ఇట్లా వెంగళమ్మ చెరువు, ఇట్లా పెడబల్లి, అన్ని చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ కావచ్చు. కానీ ఇక్కడ ఉన్న చిన్న నేరో రోడ్స్, అంటే ఇట్స్ నాట్ టుడే ఈరోజు క్రియేట్ అయింది కాదు. గత ఎప్పుడో ఒక 30-40 ఏళ్ళుగా స్వామి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి రోడ్లలో దాదాపు 10 అంతస్తులు కడతారు, ఇట్లా పైకి వర్టికల్గా కడతారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వర్టికల్ దాన్ని హైట్ రిస్ట్రిక్ట్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే రేపొద్దున్న ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ కానీ, లేదంటే ఒక ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఎలాంటి సదుపాయాలు లేవు, ఎక్విప్మెంట్ మనకు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వీళ్ళు కడతారు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఫైర్ సిస్టమ్స్, సోఫిస్టికేటెడ్ ఫైర్ సిస్టమ్స్ పెట్టి చేయాల్సినటువంటి పనులు ఇక్కడ చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే బికాస్ ద ప్రైస్ వాట్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ది బయర్స్ అంత రాదు. అందుకోసం అని చెప్పి నేనేమంటున్నానంటే హారిజాంటల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, వర్టికల్ గ్రోత్ వద్దంటాను అని చాలాసార్లు బిల్డర్లతో మీటింగ్ పెట్టాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శ్రీధర్ రెడ్డికి ఈ బిల్డర్ల దగ్గర నుంచి ఏమైనా డబ్బులు కావాలనేమో, ఆ డబ్బుల కోసం ఏమైనా వర్టికల్ గ్రోత్ వద్దు, హారిజాంటల్ గ్రోత్ అని మాట్లాడుతున్నాడేమో అని అంటున్నాడు. నేను కొన్ని రోజులు చూశాను, వీళ్ళ మైండ్ సెట్ మారడంలే. ఎందుకంటే వ్యాపారస్తుల మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే ఎవరైతే కొంటున్నారో వారి ప్రయోజనాలు ముఖ్యం. ఎవరైతే కొంటున్నారో ఆ ఇళ్లలో ఎవరైతే ఉండబోతున్నారో వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అక్కడ. రేపొద్దున ఏదైనా జరగరానిది ఏదైనా జరిగింది అనుకోండి, who will give that attention and who will pay them? మేము ఎంతసేపు హారిజాంటల్ గ్రోత్ అంటున్నాం. తర్వాత ఒక 2 ఏళ్ళు చెప్పాను, 3 ఏళ్ళు చెప్పాను. వాళ్ళు అంటే మీరు అన్నారు కదా, మీరు ఇన్న మాటలు నా చెవులు కూడా పడ్డాయి. పడుతూనే నేను కూడా ఇంకా సరే మీ ఇష్టం, ఎక్కడన్నా ఏమైనా చేసుకోపోండి, యాజ్ పర్ నామ్స్ ఏదో ఉంటే చేసుకోండి,
వర్టికల్ అన్న కట్టుకోండి, హారిజాంటల్ కట్టుకోండి, వదిలేసాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, NH 342 రోడ్డు 1750 కోట్ల రూపాయలతో స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ అని తయారు చేయించి కేంద్రానికి పంపించి శాంక్షన్స్ తీసుకొని వచ్చి పనులు ప్రారంభించి ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్లు పూర్తవుతున్నాయి. మనకు విజువల్గా కనపడతా ఉంది అక్కడ రోడ్స్ వస్తున్నాయని చెప్పేసి. అంటే రోడ్లు ఆ హయాంలోనే వచ్చాయి, రిబ్బన్ కటింగ్ మాత్రం మీరు చేశారు అని నేను ఒక చిన్న పల్లె రఘునాథ్ రెడ్డి గారు అమ్మా ఒకటమ్మా, ఎవరు ఎన్ని చెప్పినా కూడా దేర్ ఆర్ పేపర్స్ కదమ్మా. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, when the GO has been issued or gazette, when government of India has issued, it's very clear in whose period it has been issued అని మీకే అర్థమవుతుంది, కళ్ళ ముందర కనపడుతుంది ఎవరు అధికారం ఉన్నప్పుడు వచ్చిందని చెప్పేసి. నేను మీకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ దాని పేపర్స్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను కావాల్సింటే. ఈ నేషనల్ హైవే NH 342 మేము తెచ్చిండేదే, గ్రీన్ఫీల్డ్ హైవే మేము తెచ్చిండేది, అనంతపూర్ టు అమరావతి ఉన్న దాన్ని తీసుకొని వచ్చి కొడుకొండ చెక్ పోస్టు మేదరమెట్ల వరకు 6 లేన్ హైవే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చేస్తున్నాం, అది కూడా మేము తెచ్చిండేది. తర్వాత NH 716G అని చెప్పి అది కూడా మేమే తీసుకొని వచ్చాం. రూరల్ ఏరియాస్లో రోడ్స్ ఎందుకు సార్ బాగాలేవు? ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ పుట్టపర్తి నియోజకవర్గమే కాదు, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మాట్లాడుకుంటుంది అభివృద్ధి విషయంలో రోడ్లు సరిగ్గా లేవు. ఎన్నో ట్రోల్స్ మీమ్స్ మనం చూసాం. ఏం చేద్దాం, మా జగన్మోహన్ రెడ్డి గారి భుజం మీద వరుణదేవుడు కూర్చొని కుండపోత వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు వద్దంటే వర్షాలు పడతా ఉన్నాయి. చెప్తాను, అంటే నార్మల్ రెయిన్ఫాల్ ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన నార్మల్ రెయిన్ఫాల్ కంటే దానికంటే డబల్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే రోడ్డు అంటే మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నామో 3 ఏళ్ళకి ఒకసారో 4 ఏళ్ళకి ఒకసారో రెన్యువల్ అని చేస్తాం, రోడ్ రిపేర్ వర్క్స్, దెన్ రెన్యువల్ అని పైన ఒక చిప్ కార్పెట్తో ఒక లేయర్ వేస్తాం. అలాంటిది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంటిన్యూగా వర్షాలు ఆ వర్షాలు కంటిన్యూగా రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్షాలు ఎక్కువ కావడంతో రోడ్లు కొంత డ్యామేజ్ అనమాట వాస్తవం. కానీ పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కడే కానీ రోడ్డు డ్యామేజ్ అయినా కూడా ఎప్పటికప్పుడు మేము ఫండ్స్ తీసుకొని వచ్చాం, రెన్యువల్ చేయించాం, బ్రహ్మాండంగా రోడ్లు ఏర్పాటు చేశాం. యూ ట్రావెల్ ఇన్ ఎనీ రోడ్, మీరు ఏ రోడ్లు కావాలంటే ఆ రోడ్లో ప్రయాణం చేయండి, ఖచ్చితంగా మా రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో ఉపాధి కల్పించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు హిందూపూర్ కావచ్చు, బెంగళూరు మనకు దగ్గరగా ఉంటుంది అండ్ ఇది పర్యాటక కేంద్రం. సో ఒక్కొక్క ఉపాధి కల్పనలో కొన్ని సంస్థలు తీసుకురావాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా నల్లమాడ మండలంలో టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పార్క్ పెట్టాలనుకుంటున్నారు. అదే ఎంతవరకు వచ్చే ఆ పనులు? అంటే బేసిక్ ఏమైందంటే 2019లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కొంతమంది ఇండస్ట్రియలిస్టును బెంగళూరులో కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ, ఎందుకంటే అక్కడ కూడా బెంగళూరులో ఏదైతే గార్మెంట్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే ఇతర ఇండస్ట్రీస్లో కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన కార్మికులే అన్స్కిల్డ్ అండ్ స్కిల్డ్ పనిచేస్తున్నారు. దెన్ 2019లో కోవిడ్ వచ్చినప్పుడు 2 years కోవిడ్లో వెళ్ళిపోయిన తర్వాత చాలాసార్లు చాలా టీమ్స్ వచ్చారు ఇక్కడికి, 10 మంది 20 మంది టీమ్స్ వచ్చారు, వచ్చి కూర్చొని ఇక్కడ డిస్కస్ చేశారు నాతో. ఒక ప్రజెంటేషన్ తయారు చేశాం, ఒక బ్యూటిఫుల్ రోడ్ మ్యాప్ తయారు చేశాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరైతే 2009 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండి 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి 2 సంవత్సరాలు విప్పుగా ఉండి గొప్ప గొప్ప పేర్లు అని చెప్పుకొని మాది ఇంత పెద్ద పేర్లు అని చెప్పుకునే వాళ్ళు ఒక్క చిన్నది సాధించలేకపోయారు. మీరు గమనించుకోండి, నిజంగా మనసు పెట్టి పని చేస్తే నాకు జస్ట్ 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్తో వెళ్ళిపోయింది. 3 సంవత్సరాల్లో NH 342 1750 కోట్లు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఓన్లీ నా నియోజకవర్గంలో పోయే స్ట్రెచ్ మాత్రం 1200 కోట్లు, దెన్ 716G అదొక దాదాపు 1000 crores. ఇన్ని 3 ఏళ్లలో మేము పనులు చేయగలిగాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు ముందే ఏర్పడి ఉండింటే ఈరోజు ఇండస్ట్రీస్ వచ్చేటివి. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత doors will be opened for entire industrialists and also from government side also. నెక్స్ట్ 2024 తర్వాత ఒక్కసారి రెండవసారి ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మై ఎయిమ్ ఈజ్ డిఫరెంట్. ఐ వాంట్ టు క్రియేట్ ఏ బెంగళూరు టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో దీస్ ఆర్ ఆల్ ది వన్ ఆఫ్ ది
బెస్ట్ కారిడార్ అవుతుంది. ఎందుకంటే బికాజ్ వెన్ యూ టేక్ ఇట్ టు బెంగళూరు అంత జస్ట్ 150 కిలోమీటర్స్, దెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 130 కిలోమీటర్స్, అట్లా అన్ని రీచబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఐటీ హబ్ కూడా వెరీ యాక్సెసిబుల్ ప్లేస్ మనది యాక్చువల్లీ. దట్స్ ట్రూ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ వర్కింగ్ ఫర్ దాట్. దట్స్ వై నేనేమంటున్నానంటే ఈరోజు ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, NH 342 ముదుగుబ్బ నుంచి కోడూరు రోడ్డు, దెన్ ముద్దనూరు నుంచి హిందూపూర్కు నేషనల్ హైవే 4 లేన్ నేషనల్ హైవే, ఇవన్నీ ఏర్పడిన తర్వాత పుట్టపర్తి ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ టౌన్ అరౌండ్. అండ్ ఆల్సో విత్ వాటర్ అవైలబిలిటీ కానీ లేదంటే వాటర్ సార్ న్యాచురల్ రిసోర్సెస్ వాటర్ గురించి వచ్చారు కాబట్టి న్యాచురల్ రిసోర్స్ 193 చెరువులు తెప్పించింది గుర్తించింది నేనే అని పల్లె రఘునాథ్ రెడ్డి గారు అన్నారు. బట్ అవి ఎందుకు ఇంకా కనెక్టివిటీ చేయాలని ఒక గొప్ప ఆలోచన మీకు వచ్చింది, చెరువుల్ని చైన్లో కనెక్ట్ చేయాలని ఒక గొప్ప ఆలోచన వచ్చింది? ఎవరు ఏది చేసినా ఈ ప్రపంచంలో ఈ ఐఫోన్ ఎవరు కనుక్కున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకోకుండా అబద్ధం చెప్పుకోకుండా నిజం చెప్పు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేస్తాడు. అంటే అంత కళ్ళు ఆర్చుకోకుండా అబద్ధాలు చెప్పేటువంటి దిట్టలో చంద్రబాబు నాయుడు ఒకెత్త అయితే మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు వాళ్ళ పెదనాయన. అంటే 193 చెరువులు అనే స్లోగన్ ఏర్పడిందే 2016 సంవత్సరంలో. అది ఎందుకు ఏర్పడింది అనేది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో నేను చంద్రబాబు నాయుడు అని ప్రమాణ స్వీకారం ఎత్తుతానే వర్షాలు అయిపోయినాయమ్మా. అది ఎందుకో కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడల్లా వర్షాలు పడవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ 1994 నుంచి 2004 వరకు 10 ఏళ్ళు ఆంధ్ర కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వర్షాలు లేవు. మళ్ళా మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు, వర్షాలు ఏర్పడ్డాయి. ఆ టైంలో ఏర్పడిందంటే మా ఫౌండేషన్ తరపున మేము ఒక 6 వెహికల్స్ పెట్టి పల్లెల్లో తాగునీరు సమస్య, తీవ్రమైన తాగునీరు సమస్య, తాగేదానికి నీళ్ళు ఉండేది కాదు, తాగేదానికి నీళ్లు సరఫరా చేసేవాళ్ళం. ఆ సందర్భంగా ఏమైందంటే చాలా వేల కుటుంబాలు ఈ ప్రాంతం నుంచి వలసలు పోయినాయి. ఈ వలసలు అరికట్టాలి, ఏ విధంగా అరికట్టవచ్చు, దీనికి శాశ్వత పరిష్కారం ఏది అనేప్పుడు మాకు ఏర్పడింది 193 చెరువులు. పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఏమి చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి 6 మండలాల్లోని రైతాంగానికి తెలుసు 193 చెరువులు అనే స్లోగన్ శ్రీధర్ రెడ్డి తీసుకొని వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2017 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున నల్లమాడ బహిరంగ సభలో పాదయాత్రలో భాగంగా నల్లమాడకు వచ్చినప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నోటు గుండా ఆయన అనౌన్స్ చేశాడు. 193 చెరువులను నింపే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఈ 193 చెరువులు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నింపుతాను అని చెప్పిన తర్వాత ఒక 3 నెలల తర్వాత మేల్కొని నేను కూడా పరిగెత్తున్నాను అని చెప్పేసి వెళ్ళి చిన్న జీవో తీసుకొని వచ్చాడు. ఆ జీవో పేరేం పేరు తెలుసమ్మా, ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి DPR ప్రిపేర్ చేసేదానికి ఒక చిన్న జీవో తీసుకొని వచ్చేసి దానికి కూడా టెంకాయ కొడుతున్నారు. నేను భూమి పూజ చేసే టెంకాయ కొట్టేది చూశాను కానీ జీవోలకు అంటే ఏది భూమి పూజలు అంటే ఏది పనులు మొదలు పెట్టేటప్పుడు టెంకాయలు కొట్టేది చూశాను కానీ ఈ చిన్న DPR అంటే సర్వే ఇన్స్ట్రుమెంట్ పెట్టి లెవెల్స్ తీసుకుంటూ పనులు ప్రారంభిస్తారు. దానికి కూడా టెంకాయలు కొట్టే వాళ్ళల్లో మా పల్లె రఘునాథ్ రెడ్డి గారేమ్మా, ఇంకెవరు ఉండరు ఇట్లా వాళ్ళు. సార్ 2017లో చెరువుల ప్రస్తావన వచ్చినప్పుడు ఇప్పుడు 2023 ఆ పరిస్థితులు కానీ ఆ పనులు కానీ ఎలా జరుగుతున్నాయి? చాలా ఇయర్స్ అయిపోయింది, మీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. సో ఏం జరుగుతుంది చెరువుల విషయం? దాని గురించి చెప్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారిని ఇమ్మీడియట్గా దాన్ని ఒప్పించాం. ఇట్లా అన్న వి హావ్ బోత్ ఆఫ్ us have announced in public meeting, it is our duty to complete it అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, మనకు తప్పకుండా చేయాలి, ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ముఖ్యమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పేసి ఇమీడియట్గా ఎస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. అప్పుడు మొదలైంది DPR ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పుడు తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ ఏజెన్సీని ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో ఆ ఏజెన్సీని పిలిపించి దాదాపు 6 నెలలు మొత్తం సర్వే అండ్ మొత్తం డీటెయిలింగ్ అంతా చేపించి రిపోర్ట్స్ అని సబ్మిట్ చేసి టెక్నికల్ శాంక్షన్ తర్వాత గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. ఈ మధ్యలో 2 years కరోనా వలన బాగా డిస్టర్బ్ అయింది, ఈ ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయింది. 2 years హోల్డ్లో పడినట్టే డెవలప్మెంట్ అంతా. అవునమ్మా, ప్రోగ్రామ్ అంతా హోల్డ్ అయిపోయింది. తర్వాత మనకు ఆ 2 years తర్వాత ప్రాజెక్టు టెండర్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం, దెన్ 864 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు రావడం,
క్యాబినెట్లో అప్రూవల్ రావడం, జీవో కావడం, దాని టెండర్స్ పిలవడం, టెండర్స్ పిలిచిన తర్వాత పనులు ప్రారంభించే సమయంలోనే నేను మొన్న 10 రోజులు పాదయాత్ర పెట్టుకొని వాళ్ళు మొత్తం రైతాంగానికి అందరికీ చెప్పాం. సో నెక్స్ట్ టర్మ్లో అవి పూర్తి చేస్తాం, 100% పూర్తి చేస్తామమ్మా. నెక్స్ట్ టర్మ్లో 2024, 2025 డిసెంబర్ ఆఖరికల్లా, అటు ఎనీ కాస్ట్ డిసెంబర్ 2025 కల్లా అట్లీస్ట్ 2 నుంచి 3 పంప్ హౌస్లు ఛార్జ్ చేసేసి వాటర్ ఫిల్లింగ్ మొదలు పెట్టేస్తాం. సార్ మీ పార్టీలోనే, మీ నియోజకవర్గంలోనే కొంతమంది యువ నేతలు మీకు ఆపోజిట్గా ఉన్నారు, అపోజ్ చేస్తున్నారు అని విన్నాము. అది ఎంతవరకు నిజం అంటారు? అమ్మా, ఒకటి ప్రతి పార్టీలో ఇక్కడేనే కాదు, దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా, ఈవెన్ అమెరికాలో వెళ్ళినా కూడా దేనికి వారికి కూడా సీట్ రావాలని, టికెట్ రావాలన్నా, ఆస్పిరెంట్స్ ఉంటారు మా. ఇప్పుడు ఎవ్రీబడి నౌ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ 150 crores పాపులేషన్. ఆంధ్ర రాష్ట్రంలో 6 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. మన పుట్టపర్తిలో కూడా ఎంతోమంది ఉత్సాహవంతులు, ఔత్సాహికులు ఉంటారు. కొంచెం రాజకీయాల్లోకి రావాలనే ఒక ఆస్పిరేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఆస్పిరేషన్స్తో ముందరికి వస్తుంటారు. అంతేగాని వాళ్ళని ఎంకరేజ్, మరి ఆ వర్గం వాళ్ళు మీకు ఈ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తున్నారా లేదా ఏంటి? వర్గం అంటే ఏం లేదు మాకుండేది ఏకైక వర్గం, మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి వర్గం మాది. అంతే. ఇక్కడ ఏం శ్రీధర్ రెడ్డికి కొన్ని వేల ఓట్లు ఉన్నాయి, లేదంటే మీరన్న పేర్లు, ఎవరు నాకు పేర్లు తెలియదు అని చెప్పను, కానీ మీరన్న పేర్లకు వేల ఓట్లు ఉన్నాయి అనేది అంటున్నారు. కానీ అవన్నీ ఉత్తమాటమా, వర్గాలు లేవు, ఏం లేవు. మాకున్నది ఏకైక వర్గం పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ గారు స్థాపించిన పార్టీ, జగన్ గారి నాయకత్వంలో నడుస్తాం. మీ దాకా రావాలంటే ప్రజలు ఏదైనా సమస్యలు మధ్యలో ఒక అడ్డుకట్ట, ఒక పర్సన్ ఆయన్ని దాటుకొనే రావాలి అంటారు. పేరు కావాలంటే చెప్తాను, వద్దంటే ఆపేస్తాను. నాట్ రిక్వైర్డ్. మీరు ఎవరి పేరు చెప్తున్నారో అదంతా నాకు అర్థమవుతా ఉంది. ఇట్స్ ఆల్ హ్యూమన్ సైకాలజీ మా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, నేను బయట వస్తుంటే పొద్దునే ఇంట్లో నుంచి 8:30, 8 గంటలకు దిగుతాను కిందికి. 8 o'clock దిగుతుంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేస్తాను. డైరెక్ట్ నేనే ఫోన్లు కొడతాను. ఏ అధికారికైనా లేదంటే ఎక్కడికైనా ఫోన్లు కొట్టి ఏదైనా సమస్యలు ఉన్న చోట, ఎదర్ ఇట్ ఈస్ పోలీస్ స్టేషన్ ఆర్ రెవెన్యూ ఆఫీస్ ఆర్ ఎనీ అదర్ ఆఫీస్, ఫోన్ చేసి పలానా వాళ్ళు వస్తున్నారు, సాయం చేసి పెట్టండి. ఇవి కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేసి మనం చేస్తున్నటువంటి మంచిని గమనించలేక, వాళ్ళు ఎప్పుడైతే 2009 నుంచి 19 వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అంతకుముందు 1 term ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు ఒక 1 term ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ఉండి ఏమీ డెవలప్ చేయక, ఎవ్వరికీ సాయం చేయక, భుజాలు తడుతూ ప్రతి మనిషి జోబీలో 1000-2000 పెట్టి రాజకీయాలు నడపాలనుకునే వాళ్ళు ముఖ్యమా? మా ప్రాంతం బాగుండాలి, మా ప్రాంతంలో ప్రజలు బాగుండాలి, వారికి స్థిరమైన ఆర్థిక వనరులు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళకు ఒక శాశ్వతమైన పరిష్కారం రైతాంగాన్ని కల్పించాలి, ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరించాలి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలి అనే ఆలోచన గొప్పదే అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఇచ్చే ఎవరైతే కొంతమంది ఇస్తూ ఉన్నారు, కొంతమంది మీరు బయట వ్యక్తులు చేసే ప్రచారం ఇది ఏమనంటే 1000-2000 జోబుల్లో పెట్టి రాజకీయాలు చేసే రోజులు వెళ్ళిపోయినాయి. భుజాలు తట్టి రాజకీయాలు చేసే రోజులు వెళ్ళిపోయినాయి. మన కళ్ళ ముందర కనపడతా ఉన్నాయి. ఎస్, టుడే వెదర్ ఇట్ ఈస్ ఎనీ చేంజ్ ఈస్ దేర్. ఇప్పుడు నేను చెప్తున్నాను, పుట్టపర్తి నుంచి కోడూరు వరకు మేము రోడ్ ఏర్పాటు చేస్తున్నాం, 4 lane రోడ్ ఏర్పాటు చేస్తున్నాం. దినదినం అంటే ఈరోజు చూసిన రోడ్డు మళ్ళీ రేపు మళ్ళీ ఇంప్రూవ్మెంట్, రేపు మళ్ళీ మన్నాడికి ఇంప్రూవ్మెంట్, విజిబుల్ డెవలప్మెంట్ కనపడతా ఉంది. అలాంటి విజిబుల్ డెవలప్మెంట్ను పుట్టపర్తి ప్రజానికం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పుట్టపర్తి ప్రజానికం ఆశిస్తున్నారు. అలాంటి విజిబుల్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, అది శ్రీధర్ రెడ్డి కావచ్చు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, X, Y, Z, కానీ డెవలప్మెంట్ ఎక్కడా అనేదానికి ఉదాహరణలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. సో ఈసారి పుట్టపర్తి నియోజకవర్గంలో టగ్ ఆఫ్ వార్ 50-50 ఉంటుంది అన్నారు. బట్ ఈ రోజే మనకు అనౌన్స్ చేశారు పల్లె సింధూరారెడ్డి అభ్యర్థిగా ఉందని. సో ఇంకా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి యొక్క విజయం అసలు నిశ్చయం అయిపోయింది, ఖాయం అయిపోయింది అంటున్నారు. సో అటుపక్క ప్రత్యర్థి మొదటిసారిగా పోటీ చేసినందువల్ల మీకు సులువైపోయింది అనుకుంటున్నారు? అట్లంతా ఏం లేదు మా. వీ డూ అవర్ బెస్ట్. మేము కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళం, హార్డ్ వర్క్ నమ్ముకొని పనిచేసే వాళ్ళం, గట్టిగా పనిచేసే వాళ్ళం. గ్రాస్ రూట్ లెవెల్లో మా పార్టీకి 2014లో ఓడిపోయిన తర్వాత గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తలను, లీడర్లను కాపాడుకుంటూ మొత్తం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఆ కాలంలో కృష్ణుని కుటుంబం అంటారు చూడు, ఆ విధంగా ఒక వసుదేవుని కుటుంబం మాదిరి ఒక పెద్ద కుటుంబం బలంనే తయారు చేసుకున్నాం.
ఆ బలమే ఈరోజు మా విజయాన్ని నల్లేరు మీద నడకమాది నడిపిస్తుంది. కాబట్టి ఎలాంటి ఆ సంకోచం లేదు. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తిలో విజయ దుంది మోగిస్తుంది. సార్ ఇప్పుడు మీ ప్రత్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉంటే టఫ్గా ఉంటుందా, లేకపోతే పల్లె సింధూరారెడ్డి ఉంటే టఫ్గా? సో వన్ అండ్ ద సేమ్. పల్లె సింధూరా ఇస్ పార్ట్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీనే కదా. డజంట్ మ్యాటర్ మా, డజంట్ మ్యాటర్. మనం ఎవరైనా ఒకటేమ్మా. మాకు దాన్ని ఏమంటారు, ఫ్రంట్ ఎండ్లో స్పోర్ట్ పట్టుకొని యుద్ధం చేసేది ఆయనే, పల్లె రఘునాథ్ రెడ్డి. ఇప్పుడు పల్లె సింధూరారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే అక్కడే ఉన్న టీడీపీ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. మీకు సపోర్ట్ చేస్తామంటూ మీ దగ్గరకు వచ్చారు అని విన్నాం. అది ఎంతవరకు నిజం అంటారు? నా దగ్గరికి ఏం రాలేదు మా, ఎవరు రాలేదు అని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు రాలేదు. కానీ అఫ్కోర్స్ ప్రతి పార్టీలో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మనము ప్లస్ అవుతుందా మైనస్, ఇది మాత్రం సూటిగా సమాధానం చెప్పాలి సార్. ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా సింధూరారెడ్డి పోటీ చేయడం వల్ల? మీకు 100% ప్లస్ అవుతుంది. ఎందుకు అంటే ద ఈజీ అప్రోచ్, పబ్లిక్కు ఈజీ అప్రోచ్. నేను ఇంకో చిన్న విషయం చెప్తాను మా, మీరు లెటర్స్ మీరు కొంతమంది వీళ్ళందరూ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇదంతా చెప్తున్నారు కదా. మేము 2014లో నేను ఎంపీకి పోటీ చేశాను, హిందూపూర్ పార్లమెంట్కు. ఓడిపోయాను. ఓడిపోయినా కూడా ఏ రోజు వెనకడుగు వేయలేదు. నేను మా పార్టీ క్యాడర్తో మమేకమయ్యాను, మా పార్టీ లీడర్స్తో మమేకమయ్యాను. పార్టీని ప్రతి సందర్భంలో ముందుకు నడిపించే కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ రెడ్డి పాత్ర కీలకమైన పాత్ర, ఇంక్లూడింగ్ అనంతపురం. నేను చెప్తున్నా, అనంతపురం జిల్లాలో కూడా కీలకమైన పాత్ర పోషించాం. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బహిరంగ సభ పెట్టినప్పుడు కానీ కీలక పాత్ర పోషించాం. పుట్టపర్తి నుంచి అనేక వాహనాలతో మేము పోయేవాళ్ళం, కార్యకర్తలు లీడర్లు పోయేవాళ్ళం. కానీ ఒకటి ఏంటంటే, కొంతమంది పని కట్టుకొని విష ప్రచారం చేస్తూ ఉంటారు, క్యాడర్ను పట్టించుకోరు. ఓన్లీ లాస్ట్ మినిట్లో వస్తుంటారు వాళ్ళంతా. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఉన్నా ఏదో విధంగా పాలిటిక్స్లో డిస్టర్బెన్స్ పాలిటిక్స్ అంటారు. డిస్టర్బెన్స్ పాలిటిక్స్ మీద వ్యామోహం ఎక్కువ, పొల్యూట్ చేయాలని చూస్తుంటారు. అంతేనా? ఏం కావమ్మా, కావు. ఫైట్ బిట్వీన్ శ్రీధర్ రెడ్డి పల్లె, అంతే, దట్స్ ఇట్. బట్ గెలిచే శ్రీధర్ రెడ్డి ఇట్స్ ఫార్ షూర్ 100%, 1000%, 2000%. ఎందుకు అని చెప్తున్నాను చూడండి. మేము అభివృద్ధి పనులు చేశాం, సంక్షేమ పనులు. ప్రతి ఇంటికి వాళ్ళు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అందరికీ సాయం చేశాం. ఎన్ని మార్కులు వేసుకుంటారు సార్ మీ పాలనకి 100కు? అంటే నేను దీంట్లో మనం సెగ్రిగేట్ చేసుకోవాలమ్మా. అంటే సంక్షేమానికి వచ్చే వాళ్ళకు నేను 100కు 1000 మార్కులు వేసుకుంటాను. అదే డెవలప్మెంట్కి సంబంధించి వచ్చే వాళ్ళకు 100కు నేను 75 మార్కులు వేసుకుంటాను. 75 యాజ్ ఎ శ్రీధర్ రెడ్డి హ్యూమన్ బీయింగ్. అంటే ఎవరన్నా వస్తే సాయం చేసే గుణమా, లేదా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు ఉన్న కష్టాన్ని సాల్వ్ చేయడే క్రమంలో మళ్ళీ దానికి కూడా 100కు 100 వేసుకుంటాను. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ 100కు 100 వేసుకుంటాను. సార్ వాలంటీర్స్ విషయానికి వస్తే దే ఆర్ డూయింగ్ ఏ అమేజింగ్ జాబ్ అని కొంతమంది అంటారు. కొంతమంది ఏంటంటే వాలంటీర్లు అమేజింగ్ జాబ్ చేస్తున్నా వాళ్ళని పార్టీ పనులకు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వ పనుల కంటే అంటున్నారు. అమ్మ నేను ఒక చిన్న విషయం చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రజల్లో ఎమ్మెల్యే పేరు కంటే వాలంటీర్ల పేర్లే గుర్తుపెట్టుకుంటున్నారు. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఎందుకు మైనస్ అవుతుంది? ఏం మైనస్ కాదు, 100% ప్లస్ అవుతుందమ్మా. ఎందుకంటే ఈ వాలంటీర్లందరినీ ఏర్పరిచింది జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ అనే వర్డ్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు పొద్దున్నే అవ్వాతాతలకు, పెద్దవారికి, ముసలివారికి, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇంటికి పంపించి గ్రామాల్లో నిద్ర లేకముందే, గ్రామాలు లేయకముందే వాళ్ళ ఇంటికి పెన్షన్, తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు. గతంలో ఈ పెన్షన్ కావాలంటే అది 1వ తారీఖు వస్తుందో తెలీదు, 15వ తారీఖు వస్తుందో తెలీదు. మనం అక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర కానీ, లేదంటే మున్సిపాలిటీ దగ్గర కానీ క్యూలో నిలబడుకోవాలి, పెన్షన్ తీసుకోవాలి, ఇంటికి పోవాలి. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు కదా. 1వ తారీఖు పొద్దున్నే అసలు వాళ్ళ అవ్వ తాత వాళ్ళ ఉండే మకంలో ఉన్నటువంటి వెలుగు. ఇంకొక చిన్న విషయం చెప్తాను, ఎంతోమంది తల్లిదండ్రులను ఆదరించరు పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ. నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు ఆదరించరు. అదే తల్లిదండ్రులు ఈరోజు ఎంతో గౌరవంగా ఆదరించబడుతున్నారు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ వలన. ఎందుకంటే ఆ 3000 రూపాయలతో ఆ సంసారం నడిచిపోతూ ఉంది. సబ్సిడీ రైస్ వస్తున్నాయి, సబ్సిడీ దాల్ వస్తూ ఉంది, సబ్సిడీ షుగర్ వస్తూ ఉంది, అన్నీ వస్తున్నాయి. ఇన్ని మంచి పనులు చేసినప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సారి ఘోరంగా ఓడిపోతున్నాడు చెప్తారు? I'll tell you one thing. They work for with a certain mandate. They work for last time elections lo anta bari majority lo one of the participation Prashant Kishore. That's true. Prashant Kishore Lieutenant General was Rishi. Rishi is telling that Jagannath Reddy is winning. Prashant Kishore has taken mandate from Chandrababu Naidu.
చంద్రబాబు నాయుడు దగ్గర మ్యాండేట్ తీసుకుని డబ్బులు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గురించి ఫేవరబుల్గా మాట్లాడతాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫేవరబుల్ మాట్లాడతాడా? హీ హెస్ టేకెన్ మ్యాండేట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. ఆబ్వియస్లీ మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర మ్యాండేట్ తీసుకొని డబ్బు తీసుకొని ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని ఎలక్షన్ ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా జరిపించాలి అనే ఆలోచనలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు టీమప్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్లీ వెన్ ఎవర్ ఇప్పుడు యూ సీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రిషి ఆల్సో కాంట్ టాక్ నెగటివ్లీ అబౌట్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ మీడియా. ప్రశాంత్ కిషోర్ దర్శపడి సి డెవలప్మెంట్ లేదు 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 అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దెర్ ఇస్ ఎ హ్యూజ్ డెవలప్మెంట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ విలేజెస్, ఇన్ ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్, ఇన్ ఆల్ పంచాయత్స్ అని మేము అంటున్నాం. ఏ విధంగా అంటే స్కూల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎవ్రీ పంచాయత్. గ్రామ సచివాలయాలు కట్టాము, రైతు భరోసా కేంద్రాలను కట్టాము, దెన్ వెల్నెస్ సెంటర్స్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పెట్టాము. స్టిల్ ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. I'll tell you one thing. See, somewhere it is already started and somewhere you could see real time results. So developing ఉంది, it's not stopped అని చెప్తున్నారు. It is moving continuously, it's moving. మా ప్రభుత్వంలో అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ చేశాం. మీరు ఈరోజు పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగం కానీ, పల్లెల్లో ఉన్నటువంటి అక్కచెల్లెములు కానీ, పల్లెల్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ ఎవరు కూడా మండల్ హెడ్ క్వార్టర్స్ పోవడం అవసరమే లేదు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సచివాలయం లేకపోతే మీకు అన్ని రకాల సర్టిఫికేట్స్ దొరుకుతాయి. ఏదన్నా గవర్నమెంట్ రావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తమ్ములు కానీ, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫార్మాట్స్ ఫిలప్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సచివాలయం. మీరు చెప్పండి, గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళిపోయింది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు కాదంటారా? మీరే చెప్పండి, ఉదాహరణలు కాదంటారా? మరి బట్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఒక సింపతి క్రియేట్ చేసింది అన్నారు. అండ్ అలాగే వాళ్ళ కూటమి, జనసేన అండ్ చంద్రబాబు నాయుడు గారి కూటమి కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని నెగిటివ్గా జనాల్లోకి వెళ్ళిపోతుంది జగనన్న మీద అని కొంతమంది అంటున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ టైంకి కొంత నెగిటివ్గా మారిపోయాయి వాళ్ళకే, అండ్ పాజిటివ్గా మారాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి. అది నేను కూడా ఒప్పుకున్నాను. బట్ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో వెళ్ళడం అనేది నెగిటివ్గా ఇప్పటికీ ఉంది. సో దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? సమ్టైమ్స్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ హ్యావ్ ఆస్పిరేషన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, వైఎస్ షర్మిల గారు కూడా షీ హ్యాస్ అవర్ ఓన్ ఆస్పిరేషన్స్. ఆ ఆస్పిరేషన్స్ బేస్ చేసుకొని ఆ అమ్మాయి పనిచేస్తూ ఉంది. వీ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. నేను చెప్పాను ఇందాక, మేము ఎదుటోడు బలవంతుడా బలహీనుడా అనేది ఆలోచించడం లేదు. సొంత చెల్లి మేము అప్పుడు జగనన్న వదిలిన బాణమే కదా షర్మిల. ఐఎమ్ సారీ టు సే దిస్, నేనేం కాదనడం లేదు, కానీ ఆ అమ్మాయి తెలంగాణకి వెళ్ళింది, తెలంగాణలో పాలిటిక్స్ చేసింది, తెలంగాణలో పార్టీని స్థాపించింది. తెలంగాణలో పార్టీ స్థాపించిన తర్వాత షీ విడ్రూ ఇట్, అంటే వెనక్కి తీసుకొని అగైన్ మళ్ళా రాహుల్ గాంధీతో టీమప్ అయ్యారు. టీమప్ అయ్యి రాహుల్ గాంధీ డైరెక్షన్స్లో పంపించారు. సో దేర్ ఈజ్ ఏ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ చంద్రబాబు, రాహుల్ గాంధీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్లో. ఎందుకంటే మీరు గమనించండి, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, ఏమని? మేము దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్తో కలుస్తున్నాం అని చెప్పాడు. అంటే బద్ధశత్రువైనటువంటి కాంగ్రెస్ను హక్కును చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఏర్పడింది మీరు గమనించండి. ఎన్టీ రామారావు గారు 1981లో పార్టీ స్థాపించిన పొద్దు కాంగ్రెస్ మీద వ్యతిరేకంతో పార్టీ స్థాపించాడు తెలుగుదేశం పార్టీని. మీరు కావాలంటే గో బ్యాక్ టు యువర్ డీటెయిల్స్, ఇట్స్ అవైలబుల్. ఎందుకు ఆ పార్టీ ఈరోజు 2019లో కాంగ్రెస్తో జతగట్టింది, ఆర్చ్ రైవల్తో జతగట్టింది. మీరు 2014లో బీజేపీతో మీరు ట్రైప్ చేసుకున్నారు. 2018లో ఎన్నికలకు జస్ట్ ఒక సంవత్సరం ముందు మీరు విడ్రా అయిపోయారు. అక్కడ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమి అలిగేషన్ చేశారు? నరేంద్ర మోడీ గారిని ద్రోహి అన్నారు, దేశద్రోహి అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఈరోజు అదే నరేంద్ర మోడీ గారిని సూపర్ హీరో కింద ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి అన్ని పేపర్లు, ఇంక్లూడింగ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఎవ్రీబడి. ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాయంటే బికాస్ దిస్ గై నీడ్స్ షెల్టర్. ఏ విధమైన షెల్టర్ కావాలా? ఎలక్షన్స్లో
మాకు ఈ రాముని యొక్క మందిరం వలన కొంత ఏమైనా బెనిఫిట్ వస్తుందని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైనా కూడా ఒక టార్గెట్ రీచ్ అయ్యేంత వరకే ఆ యాంగ్జైటీ ఉంటుందమ్మా. మీరు గమనించుకోండి, ఈ రామ మందిరం అనేది కూడా టార్గెట్ అట్లాంటిదే. రామ మందిరం కట్టిన తర్వాత అయిపోయింది, ఇంకేంది, ఇంక రాముని పెట్టేసినాం కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడుతున్న సేపే పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకే ఉంటుంది ఆ యాంగ్జైటీ. అబ్బా మన్నాడు 1 వీక్లో మ్యాచ్ ఉంది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్, లేదంటే 2 డేస్లో ఉంది, 1 డేలో ఉంది, 1 అవర్లో ఉంది, స్టార్ట్ అవుతా ఉంది, టాస్ వేసినారని మొదలు పెడతారు. ఆ మ్యాచ్ అయిపోయినాక ఏంది, అయిపోయింది కదా. ఇప్పుడు కూడా అదే జరగబోతా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు ఫాల్స్ ట్రాప్లో పడిపోయినాడు, బీజేపీ ట్రాప్లో పడిపోయినాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 100% ఈ ఎలక్షన్స్లో ఆ కూటమి ఓడిపోతా ఉంది. సో వై నాట్ 175 అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్? ఇట్స్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే నిజాయితీగా నిబద్ధతగా ఏదైతే మాట ఇచ్చాడో మాట కట్టుబడి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే అక్రాస్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క అర్హులైనటువంటి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దాంట్లో టీడీపీ వాళ్ళు కాపండి, లేదంటే జనసేన వాళ్ళు కాపండి, బీజేపీ వాళ్ళు కాపండి, ఎప్పుడు చెప్పలేదు. మాకు ఇచ్చినటువంటి ఇంటర్నల్ డైరెక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు పొరపాటును కూడా ఎవ్వరికి కూడా సంక్షేమ పథకాలు ఆపద్దండి, అలాంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ కావద్దండి అని జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేవాడు. సో ఇంకొకటి అంటే ఎమ్మెల్యేలు పరిపాలించలేదు నియోజకవర్గాలను, డైరెక్ట్ జగన్ గారే పరిపాలించారు అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. చాలా రాంగ్. ఎండ్ ఆఫ్ ది డే ఐ టెల్ యూ వన్ థింగ్. నేను మీకు చెప్తున్నాను, జిల్లా అనేది జగన్మోహన్ రెడ్డి గారు పాలించేదే ఉంటుంది. ఎమ్మెల్యేకు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఆయనతోనే వచ్చేస్తున్నాయి. ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తా పోతే సాధ్యమవుతుంది. నేను ఇంక చిన్న విషయం చెప్తాను. ఈరోజు మా నియోజకవర్గంలో దాదాపు 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభమైనాయి. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి, కొన్ని అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని. మీ హయాంలో ఎన్ని నిధులు తీసుకొచ్చారు సార్? ఐఎమ్ టెలింగ్ టు యు, దిస్ ఆర్ ఆల్ జియోస్. అంటే అర్థం ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ అంటే రఫ్లీ అరౌండ్ 6,000 crores 6,000 crores వర్క్స్ జరుగుతున్నాయి, కళ్ళ ముందర కనపడుతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే తెచ్చాం, NH7. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ NH3 ఇవైతే నేషనల్ హైవేస్, గ్రీన్ ఫీల్డ్ హైవేస్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. కానీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు కుంభకర్ణుడి కంటే అన్యాయంగా నిద్రపోయారు. అదే పక్కన ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఇంటలెక్చువల్ ఎమ్మెల్యేస్ ఆ రోడ్లు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని తెచ్చుకున్నారు. అది ఈయన ఎందుకు చేసుకోలేకపోయాడు? ఈయన మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలా, పల్లె సింధూరా కావచ్చు, పల్లె రఘునాథ్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా వలస వచ్చినటువంటి పక్షులు, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. రాజకీయాల కోసం మాత్రమే ఇక్కడికి వచ్చినారు. వారికి ఈ ఊర్లో ఆయన ఈ నియోజకవర్గానికి 2 పుట్టపర్తి ఏర్పడిన తర్వాత, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ డీలిమిటేషన్ 2007లో జరిగింది. 2007లో డీలిమిటేషన్ జరిగి 2009లో పుట్టపర్తి నియోజకవర్గం కార్వ్ అవుట్ అయిందనమాట. ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి ఇల్లు కట్టేంత వరకు ఈ సొంత ఇల్లు కూడా లేదు. నిజంగా చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పడం లేదు. యూ కెన్ చెక్. బట్ ఇదే మెయిన్ రీజన్ అనుకోండి సార్, మొన్న సత్తమ్మ సర్కిల్లో లోకల్స్ కి నాన్ లోకల్స్ కి వార్ జరిగింది. అరే ఇది నిజమ్మా. మీరు ఇప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారిని అడగమనండి, వాళ్ళ నాయన పుట్టిన ఊరే అది, వాళ్ళ అబ్బ పుట్టిన ఊరే అది, వాళ్ళ ముత్తాత పుట్టిన ఊరే అది అని అడగమనండి. నేను గట్టి చెప్తున్నాను. ఇప్పుడు మా ఊరు నల్లసింగయ్యగారిపల్లి, మా నాయన ఊరు నల్లసింగయ్యగారిపల్లి, మా తాత ఊరు నల్లసింగయ్యగారిపల్లి, మా ముత్తాత ఊరు నల్లసింగయ్యగారిపల్లి. బీయింగ్ అన్ ఎమ్మెల్యే మీరు అలా చెప్తే లోకల్స్ నాన్ లోకల్స్ గొడవ పడతారు అండ్ అది అలాగో వాస్తవం జరిగింది. మొన్ననే సత్తమ్మ సర్కిల్ ఆయన నాన్ లోకల్ అనుకుంటామా, వలస వచ్చిన పక్షి. 2009 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను 2016లో ఈ స్థలం కొనుక్కొని, ఎమ్మెల్యే కాకముందు స్థలం కొనుక్కొని 2017లో ఇల్లు కట్టాను. 2017లో ఇల్లు కట్టాను. చాలా ఇంద్రభవనం లాగా కట్టారు. ఇంద్రభవనం కాదు, ఎవరు చర్చ చేయలేదా సార్? ఎవరు చర్చ చేసుకున్నా మా ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా ఆలోచించుకోవాలి. అంతే, మా ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా, ఎవరు ఎన్ని చర్చలన్నా చేసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు నల్లమాడ నియోజకవర్గానికి ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గానికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అనంతపూర్ నుంచి పాలిటిక్స్ చేస్తారు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైంది అనుకోండి, అందుబాటులో ఉండడు. అసలు 24/7 అందుబాటులో ఉండడు. 2019లో ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఈ పక్క కనపడలా. అందుకని మీరు ఇక్కడ స్థిరపడ్డారు, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి. అమ్మ మీరు గమనించుకోండి, నేను ఇంకో చిన్న విషయం చెప్తున్నా. మా లీడర్లు మా కార్యకర్తలే కాదు, గ్రామంలో
అన్నోన్ పీపుల్, అంటే ఎవ్వరికి అక్కడ ఆటో వాళ్ళని అడిగి మాకు పలానా సమస్య ఉంది, ఎవరి దగ్గరికి అయితే పని జరుగుతుంది అంటేనే శ్రీధర్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి అక్కడ ఇండ్లు అని చెప్పేస్తారు. కొంతమంది బస్సు దిగి స్వామి దర్శనానికి వచ్చి పర్సులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా అయ్యా ఇక్కడికి వచ్చేసి మా దగ్గరికి వస్తే వాళ్ళ చేతులు మేము డబ్బులు పెట్టాం, మీరు ఏ ఊరు పోవాలి, విజయవాడ పోవాలన్నా వైజాగ్ పోవాలి, టికెట్లు కొనిచ్చి రైలు ఎక్కించి వాళ్ళకి మళ్ళీ అక్కడ ఫుడ్ ప్యాకెట్లకు లేదా భోజనానికి వాళ్ళు వెళ్ళేంత వరకు కొంచెం డబ్బులు జోబులు పెట్టి పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ పేపర్స్లో కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి జరగడం, నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను అర్థమైంది. కెనరా బ్యాంక్ రుణాలు ఎగవేశారు అని మీ మీద ఒక అఖండమైన అలిగేషన్ వచ్చింది. ఒకటిమ్మా, రుణాలు ఎగవేసేది అనేది ఏదో నేను నిన్ననో మననో లోన్ తీసుకొని కట్టుకోకుంటే అనుకోవచ్చు. నేను గత 30 సంవత్సరాలుగా వీఆర్ విత్ దట్ బ్యాంక్. ఓకే, 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ వస్తా ఉన్నాం. కరోనా కోవిడ్ టైం నుంచి కొంచెం దెర్ ఇస్ ఎ డౌన్ఫాల్ ఇన్ బిజినెస్. ఆ బిజినెస్ డౌన్ఫాల్ కావడంతో మేము వాళ్ళతో వీ హ్యాడ్ ఏ లాంగ్ టర్మ్ రెజల్యూషన్ ప్లాన్ పెట్టుకున్నాం. నేను ఈ మధ్య రీసెంట్గా కూడా వాళ్ళను కలిసిన తర్వాత దే ఆర్ ఆల్సో వెరీ క్లియర్ రెజల్యూషన్ ప్లాన్ పెట్టుకొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకొని క్లియర్ చేస్తామని చెప్పాం. సో ఎవ్రీథింగ్ ఇస్ బీన్ స్టాప్డ్. కెనరా బ్యాంక్ అగైన్స్ట్ అయింది మీ మీద? ఏం లేదు, అగైన్స్ట్ కావడానికి కారణం ఏముంటుంది? కడుతూనే మళ్ళీ ఫ్రెండ్ అయిపోతారు కదా. మీరు అగైన్స్ట్ అంటున్నారు కడుతున్నా. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది పర్సనల్గా ఏం లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఆ కంపెనీకి సంబంధించిన రుణాలు నాట్ యాజ్ వ్యక్తిగతంగా శ్రీధర్ రెడ్డి ఏమి రుణాలు తీసుకోవాలి, వాళ్ళకు కూడా తెలుసు ఎవరికి రుణాలు ఇచ్చారు, కంపెనీకి ఇచ్చారు. కంపెనీ పేరు మీద రుణాలు ఉన్నాయి, అవన్నీ చెల్లిస్తారు. ఎక్కడికి పో ప్రతి పైసా ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీథింగ్ ఈస్ బీన్ క్లియర్డ్. నా మీద వచ్చిన అలిగేషన్ నేను ఆన్సర్ చెప్పాను. వీఆర్ పేయింగ్, వీఆర్ టేకెన్ లోన్స్, బిజినెస్ లోన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిజినెస్, నాట్ ఫర్ పర్సనల్ పర్పస్. పర్సనల్గా వాళ్ళ బిజినెస్ లోన్స్. బిజినెస్లో బ్యాంక్ ఈజ్ మై పార్ట్నర్, అవర్ కంపెనీ పార్ట్నర్ ఈజ్ బ్యాంక్. సో లాభాలు వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ప్రమోటర్స్ ఎంజాయ్ చేస్తారు. నష్టాలు వస్తే అఫ్ కోర్స్ దెర్ విల్ బి కొలాటరల్స్ అని ఇచ్చి ఉంటారు. ఆ కొలాటరల్స్ అవి మీరు పేపర్లో చూసినట్టు. మనం వాళ్ళతో డిస్కస్ చేసాం. వీ మేడ్ సమ్ రెజల్యూషన్. క్లారిఫికేషన్ కావాలని. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అడ్డగోలుగా దోచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎలా సార్? ఎలా అంటే మీరు చూడండి, 2 ఎకరాల ఆసామి 1000 కోట్లకు ఎట్లా పడగలెత్తాడు. నాకు కూడా బిజినెస్ టిప్స్ చెప్పానండి, మరి నేను కూడా నేర్చుకుంటా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా 2 ఎకరాల భూమిలోనే వాళ్ళు జీవిస్తున్నారా? చెప్తున్నాను, ఒక మాట వినండి, నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఐ వాజ్ ఇన్ ఎ సెంట్రల్ సర్వీస్. I resigned in the year 99. Then I started my own business. ఆ బిజినెస్ అంచెలంచెలుగా ఎదుగుతూ with the help of బ్యాంక్స్, అదర్ కార్పొరేట్ కంపెనీస్ అందరితో హెల్ప్ తీసుకొని ఎదిగిన తర్వాత కోవిడ్ టైంలో కొంత కొలాప్స్ అయ్యాం. సో నేనేమంటున్నానంటే వీళ్ళ బిజినెస్ ఎప్పుడు ఇట్లే పోతుంటుంది. వాళ్ళ ప్రభుత్వం వస్తే ఇట్లా పోతుంది లేండి, స్ట్రైట్గా వెళ్తుంది. వాళ్ళ ప్రభుత్వం వస్తే స్ట్రైట్గా ఇట్లా పోతుంది, మామూలుగా అయితే ఇట్లా పోతుంటుంది, సాఫీగా పోతుంటుంది. అంటే నేనేమంటున్నానంటే 2 ఎకరాలతో ప్రారంభించినటువంటి వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు 1,00,000 కోట్లకు అధిపతి అయినటువంటి చంద్రబాబు నాయుడును మీరు ఏ విధంగా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా ఐ డోంట్ థింక్ సో. అక్రమంగా సంపాదించినవి రాజధాని అప్పుడు హైదరాబాద్లో భూములు అయితేనేమి. ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఈ ఇల్లు కట్టుకున్నాను ఎలక్షన్ల కంటే ముందు కట్టుకున్నాను. లోకేష్ బాబు అంటాడు మొన్న కొత్త చెరువు మీటింగ్లో, సీఎం ఇంటి తర్వాత సీఎం ఇల్లు మాదిరి ఉందంటాడు. నేను ఒక మాట అడుగుతున్నా, నేను ఎలక్షన్ల కంటే ముందు కట్టుకున్నానా, ఎలక్షన్ల తర్వాత కట్టుకున్నాను, గెలిచిన తర్వాత కట్టుకున్నానా? ముందే కట్టుకున్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్క్ హైత్ హోటల్లో సూట్ రూములు పెట్టుకొని స్థిర నివాసాన్ని నెలకు ₹1 కోటి రెంట్ కడుతూ పార్క్ హైత్ హోటల్లో రోడ్ నెంబర్ 2 ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ పక్కన ఆయన ఉండొచ్చు. జూబ్లీ హిల్స్లో దాదాపుగా 400-500 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ఎవరు సోమమ్మ అదంతా? మీరు కనుక్కొని అని చెప్తారు. నిజం చెప్తున్నా. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో అవినీతే లేదంటారు. దేర్ ఇస్ నో కరప్షన్ అట్ ఆల్. ఏ పార్టీ మీరు చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా బటన్ నొక్కుతారు. బటన్ నొక్కుతానే టక్కన అందరి అకౌంట్లో డబ్బులు పోతూ ఉన్నాయి. ఏడన్నా అవినీతి ఉందే?
ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? మీరు కావాలంటే ర్యాండమ్గా చెక్ చేసుకోండి. పుట్టపర్తిలో ఎవరైనా పెన్షనర్స్ కానీ, లేదంటే చేయూత వచ్చి బెనిఫిట్ వచ్చేవాళ్ళు కానీ, ఆసరా బెనిఫిట్ వచ్చేవాళ్ళు కానీ, లేదంటే ఈబీసీ నేస్తం వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చారో చెక్ చేసుకోండి. ఎక్కడే కానీ ఒక్క రూపాయి అవినీతి లేదు. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పుట్టపర్తి ప్రజానికానికి నా మనవి, నా రిక్వెస్ట్, చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. ఏదైతే మనం అభివృద్ధి ప్రారంభించామో ఆ అభివృద్ధి పూర్తి చేయాలంటే ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యే కావాలి. ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఆగకూడదు. అంటే ఇదే స్పీడ్లో ఫర్దర్ డెవలప్మెంట్ కూడా జరగాలన్నా కూడా పుట్టపర్తికి రుణం తీర్చుకునేదానికి శ్రీధర్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యే కావాలని చెప్పి మనస్ఫూర్తిగా, పుట్టపర్తి ప్రజానీకం ఆశీస్సులతో శ్రీధర్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యే కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వెరీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.